సో మనం ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుకోవాలంటే ముందు మనకి ఒక 6 రివర్స్ గురించి మనకు తెలిస్తే తప్ప మనకి ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి అన్నది అర్థం కాదు. ఆ 6 రివర్స్ ఏంటి అంటే ఇండస్, జేలం, చినాబ్, దాని తర్వాత రావి, బియాస్ అండ్ సత్లజ్. యాజ్ పర్ ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి అంటే ఈ 6 రివర్స్ని మనం డివైడ్ చేసుకుందాం 3-3గా. ఈ 3-3గా మనం డివైడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆన్ వన్ సైడ్ వీ హ్యావ్ వెస్టర్న్ రివర్స్, ఆన్ వన్ సైడ్ వీ హ్యావ్ ఈస్టర్న్ రివర్స్. ఈ 3 రివర్స్ ఏవైతే ఉన్నాయో రావి, బియాస్ అండ్ సత్లజ్, ఇది ఇండియా మొత్తం వాడుకోవడానికి వీ హ్యావ్ ఆల్ ది పర్మిషన్స్ యాజ్ పర్ ఇండస్ వాటర్ ట్రీటీ. కానీ ఏదైతే ఈ ఇండస్, జేలం, చినాబ్ ఏదైతే ఉందో ఇందులో ఏంటి అంటే మనం 20% వాడుకోవాలి, 80% ఆఫ్ ది వాటర్ షుడ్ బి సెండ్ బ్యాక్ టు పాకిస్తాన్. మనం ఆ 20% కూడా నాన్ కన్జంప్షన్ యూజెస్కే వాడుకోవాలి. నాన్ కన్జంప్షన్ యూజెస్ అంటే ఏంటి అంటే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చరల్ పర్పస్ కానివ్వండి, ఇవన్నీ మనం కన్జంప్షన్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నాన్ కన్జంప్షన్ అంటే ఏంటి అంటే ఉన్న రివర్లో వాటర్ని మనం ఏమీ డీవియేట్ చేయకుండా, దాన్ని స్టోర్ చేయకుండా, ఆపకుండా మనం ఏం చేయాలి అంటే ఒకవేళ హైడ్రో ఎలక్ట్రిక్ మనం జనరేట్ చేయాలి అంటే దాన్ని యూస్ చేసుకొని మనం ఆ జనరేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. అంటే పవర్ జనరేషన్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం మనం ఈ వాటర్ని యూస్ చేసుకుంటూ దాని తర్వాత వాటిని పాకిస్తాన్లోకి వెళ్ళనివ్వాలి. సో ఈ మూడింటి దగ్గర మనకి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. ఇండస్ వాటర్ ట్రీటీ మనం క్లోజ్ చేసినా కానీ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇండస్ ఒకటి, జేలం ఒకటి, ఆ తర్వాత చినాబ్ ఒకటి. వీటికి కూడా మళ్ళీ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ట్రిబ్యూటరీస్ అంటే చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో దానిలోనే పార్ట్ ఇది నీలం రివర్ అని మనం కిషన్ గంగా అని మనం అంటాం, నీలం అని చెప్పి పాకిస్తానీస్ అంటారు దాన్ని. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది చూసారు కదా, ఇది కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ఇండియా ఇంతకు ముందే ఒక డ్యామ్ కట్టింది. అది 2004-2005 ఆ టైంలో ప్రపోజ్ చేస్తే పాకిస్తాన్ దాన్ని ఆపడం కోసం చాలా ఎత్తులేసింది. ఆ తర్వాత ఫైనల్గా 2010లో దీని మీద ఒకసారి వాళ్ళు షెల్లింగ్ కూడా చేశారు. అంటే ఆర్టిలరీ బాంబ్స్ అవి యూస్ చేసి, ఆర్టిలరీ గన్స్ యూస్ చేసి దీని మీద షెల్లింగ్ చేయడానికి కూడా ట్రై చేశారు. ఫైనల్లీ 2018లో ఇది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి చినాబ్ మీద కూడా ఇది బగ్లీహార్ డ్యామ్ అనేది ఉంది. ఈ బగ్లీహార్ డ్యామ్ అనేది కూడా ఇనీషియల్ ఫేజెస్లోనే ఉంది, కానీ ఇది కూడా కంప్లీట్గా మనకి ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఉందని మనం ఇంకా చెప్పలేం. కానీ వాటర్ అంతా ఇప్పుడు మనం పిఓకేలోకి వెళ్లకుండా, లేకపోతే పాకిస్తాన్లోకి వెళ్లకుండా ఆపాలంటే మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈ వాటర్ చాలా హ్యూజ్ అమౌంట్, దానికి తోడు గ్లేషియర్స్లో నుంచి రావడం వల్ల కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంటుంది. దెర్ ఈజ్ నో డ్రై సీజన్ మచ్ ఫర్ దీస్ రివర్స్. అలాంటి టైంలో ఇవన్నీ లోపలికి వెళ్లకుండా మనం స్టోర్ చేసుకోవాలన్నా దానికి మనం కెనాల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేకపోతే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంతో ఇండస్ వాటర్ ట్రీటీ ఆపినా కానీ మనకు వచ్చే పెద్దగా అంటే గ్రౌండ్ మీద మనకి ఇంకా అడ్వాంటేజ్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు, లేకపోతే కెనాల్స్ని యూజ్ చేసి వాటిని అగ్రికల్చరల్ పర్పస్ కోసం డీవియేట్ చేసినప్పుడు మనకు వస్తుంది. దీనివల్ల మనకి అల్టిమేట్గా వచ్చే అన్నిటికన్నా పెద్ద వెపన్ ఏంటి అంటే వాటర్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ వెపన్. అది ఎలాగవుతుందంటే అగ్రికల్చరల్కి మనం వాటర్ పంపించినప్పుడు ఏమవుతుంది, పంటలు పండవు, కరువులు వస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇది యాక్చువల్గా సత్లజ్ దగ్గర ఒకసారి అయిన విషయం మేము మీకు చెప్తాను. పంజాబ్లో ఏమైంది అంటే సత్లజ్ది ఒక ఇచ్చోగిల్ కెనాల్ అని ఉంటుంది పంజాబ్లో. ఆ ఇచ్చోగిల్ కెనాల్ మనం ఏం చేసామంటే మనం ఆ కెనాల్ని ఎప్పుడైతే 1965 వార్ జరిగిందో పాకిస్తాన్ పేటెంట్ ట్యాంక్స్ అన్ని ఇండియాలోకి వచ్చినాయి పంజాబ్లోకి. అలాంటి టైంలో మనం ఆ ఇచ్చోగిల్ కెనాల్ని మనం బ్లాస్ట్ చేస్తే ఆ నీళ్ళన్నీ పొలాల్లోకి వచ్చేసి ఎక్కడైతే ట్యాంక్స్ ఆల్రెడీ అక్కడ పాకిస్తానీ ట్యాంక్స్ ఉన్నాయో ఆ సర్ఫేస్ మొత్తం నీళ్లతో నిండిపోయేసరికి ఆ ట్యాంక్స్కి ట్రాక్షన్ దొరక్క అవి ఎటు వెళ్ళలేక అవి స్టాండర్డ్ టార్గెట్స్ అయిపోయినాయి. అలాగే మనం చాలా ప్యాటెంట్ ట్యాంక్స్ని మనం అప్పట్లో ధ్వంసం చేసాం. సో సేమ్ వే ఇప్పుడు కూడా మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నాం, మనం వాటర్ ఆపేసి అక్కడ కరువులు తీసుకురావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్న తర్వాత గురించి నేను చెప్తున్నాను. లేకపోతే ఒకేసారి చాలా వాటర్ వదిలేసి ఫ్లడ్డింగ్ చేసే క్యాపబిలిటీస్ కూడా మనకు ఉంటాయి. దీనివల్ల మనకి ఇది మామూలుగా ఇండస్ వాటర్ ట్రీటీ అనే దాన్ని వరల్డ్ బ్యాంక్ మన 2 కంట్రీస్కి బెనిఫిట్ కోసం 1960లో దీన్ని ఆమోదించారు. దాని తర్వాత మన మీద చాలా కేసెస్ నడిచినాయి. ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్స్ కడుతున్నామో కొన్ని కేసెస్లో మనకి ఫేవర్గా కూడా డెసిషన్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇండియాకి ఫేవర్గా డెసిషన్ వచ్చింది కాబట్టి మేము దాన్ని మేము వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తామని చెప్పి వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేయడాలు, ఇలాగే కంటిన్యూస్గా ఒక 10-15 ఇయర్స్ నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఛాలెంజెస్ చూసుకుంటే అన్నిటికన్నా ఫస్ట్ ఛాలెంజ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజే.
ఒక్కసారి ఆ ఛాలెంజ్ మనం కనుక కంప్లీట్ చేసుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెంచుకుంటే మేబీ విత్ ఇన్ కమింగ్ 5 years or 4 years పాకిస్తాన్లో ఒక్క చుక్క నీరు వెళ్ళాలన్నా కానీ అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు మనతో పద్ధతిగా ఉంటే మనం వాళ్ళకి నీళ్ళు ఇస్తాం, వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు మనతో పద్ధతిగా లేకపోతే వాళ్ళకి అక్కడ కరువు తెప్పించాలన్నా, అక్కడ వరదలు తెప్పించాలన్నా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ ఫర్ అస్. మన మీద కేసులు అప్పుడు కూడా అవుతాయి, కేసులు ఇప్పుడు రష్యా మీద కూడా ఉన్నాయి, కేసులు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా ఉన్నాయి. కేసుల గురించి మనం భయపడతా కూర్చుంటే వీ వోంట్ బీ హ్యావింగ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఇన్ఫ్యాక్ట్ కేసు ఉంటే బెటర్, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ టు ఫైట్ ఎ వార్, వీ విల్ ఫైట్ ఇన్ ది కోర్ట్, దట్ స్టిల్ ఫైన్. బట్ ఇక్కడ గ్రౌండ్ మీద ఏంటంటే మన అడ్వాంటేజ్ అనేది మనం ఉన్నప్పుడే మనం వేరే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేయగలం. సో దట్ ఈస్ ది ఓవరాల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఇప్పుడు దీన్ని ఆపడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అన్న నేను ఇప్పుడు చెప్పింది. ఓకే, సో మనకున్న అడ్వాంటేజ్ ప్రకారం దాన్ని తీసుకొని ఫ్లడింగ్ అన్న చేసే ఛాన్స్ ఉంది, వాటర్ వెపన్ తీసుకొని అట్ ద సేమ్ టైం వాళ్ళకు స్కేర్సిటీ వచ్చేలాగా కూడా చేయొచ్చు. బట్ ఇది ఎంతవరకు మనకు పాసిబిలిటీ అనేది, అంటే ఫ్యూ ఇయర్స్ లో మీరు చెప్పినట్టుగా కెనాల్స్ అన్ని కన్స్ట్రక్షన్ అయితే ఎన్ని ఇయర్స్ లో పాసిబుల్ అవ్వచ్చు? చూడండి, ఇప్పుడు వరకు ఏంటంటే ప్రతిసారి మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కట్టడానికి ట్రై చేసినప్పుడు వీ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ సమ్ నెగటివిటీ ఫ్రమ్ పాకిస్తాన్. వాళ్ళ ఆర్గ్యుమెంట్ని మనం కన్సిడర్ చేసేవాళ్ళు, అందుకనే మనం కోర్టు దాకా వెళ్ళడం లేకపోతే దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేసాం. ఇప్పుడు మనకి అలాంటి మైండ్ సెట్ లేదు. వాళ్ళు ఎంత అరిచి గీ పెట్టినా కానీ లేకపోతే వాళ్ళు ఎంత కోర్టులో కేసు వేస్తామన్నా కానీ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్, ఈ వాటర్ మీకు మేము ఇవ్వము అని. సో ఐ థింక్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ మచ్ ఫాస్టర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఒక 10 years 15 years బ్యాక్ మీరు కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ చూసుకుంటే అవి కొద్దిగా పాతవైపోయినాయి, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినాయి, మషీనరీస్ పెరిగిపోయినాయి. సో ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఐ కెన్ ప్రిడిక్ట్ సమ్వేర్ ఇన్ 5 to 6 years నాకు తెలిసి వీ విల్ బీ having capabilities to control the entire water streams of these 3 rivers. Okay. And yes, మీరు అన్నట్టుగా ఇదే ఒక కైండ్ ఆఫ్ వార్ వేజింగ్ అవుతుంది. అండ్ ఇన్ వార్ వేజింగ్ అవ్వాలి. హౌ లాంగ్ ఆర్ యు గోయింగ్ టు సిట్ కామ్లీ? ఓకే, సో మనకు ఈ రెడ్ లిస్ట్ బ్లాక్ లిస్ట్ ఉంటాయి కదా, వాట్ UN Council says and all. So Pakistan is like already UN got defunct a long time. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ జరిగిందో ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీన్ ఏదైతే వార్ జరుగుతుందో, ఇన్ని వార్స్ జరుగుతుంది, మీరు ఎక్కడన్నా UN ప్రెసెన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా చేస్తున్నట్టు మీకు కనపడిందా న్యూస్లో? సో వాట్ ఆర్ దే గోయింగ్ టు, అంటే ఇప్పుడు మనం వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే UN వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు. ఇఫ్ యూ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ దెమ్ దెన్ దే విల్ ఆల్సో స్టే ఇన్ దేర్ ఓన్ బూట్స్. నవ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వి కీప్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ఇన్ దేర్ బూట్స్, బికాస్ దిస్ ఈస్ ద టైమ్. మనం ఒకళ్ళు ఏమనుకుంటారు అనుకునే దానికన్నా మనకి కావాల్సిన సొల్యూషన్ ఏంటి అన్న దాన్ని మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు వి రియల్లీ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ UN. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ. ఓకే, అండ్ ఆల్సో సెక్యూరిటీ కౌన్సిల్ లో మెంబర్ అవ్వాలి, టాప్ లో ఉండాలి. ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్ లో టాప్ లో ఉన్న వాళ్ళు ఎవరు వార్ క్రైమ్స్ చేయలేదా? వాట్ హ్యాస్ బీన్ US డూయింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్? వాళ్ళు ఉన్నారు కదా సెక్యూరిటీ కౌన్సిల్లో. హౌ డిడ్ దే గెట్ ఛాన్స్ టు గెట్ ఇన్ టు సెక్యూరిటీ కౌన్సిల్? ఈవెన్ ఇప్పుడు కూడా షీ జిన్పిన్ మోదీతో మాట్లాడాలి, వీ నీడ్ టు హ్యావ్ టాక్స్ అన్ని బయటకు వచ్చింది. సో దిస్ ఈస్ ది టైమ్ ఇండియా ఆల్సో టాక్స్ టు చైనా. ఎందుకంటే ప్రతిసారి మనం UN సెక్యూరిటీ కౌన్సిల్లోకి వెళ్ళేటప్పుడు చైనా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ all the time they give us a negative vote. Pakistan విషయంలో they were already supporting yes. and always and in fact ఇంకొక నిజం ఏంటంటే యాక్చువల్ గా సెక్యూరిటీ కౌన్సిల్ లో ప్లేస్ మనకొస్తే నెహ్రూ బికాస్ ఆఫ్ 1962 వార్ అవన్నీ హిందీ చీనీ బాయ్ బాయ్ అన్న పాలసీ ఎప్పుడు వచ్చిందో వీ హ్యావ్ గివెన్ దట్ సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ టు చైనా. లేకపోతే మనం ఆల్రెడీ ఎప్పుడో UNSC లో మనం పర్మనెంట్ మెంబర్ అయ్యేవాళ్ళు. ఐ థింక్ లుకింగ్ అట్ ది చేంజెస్, జియోపొలిటికల్ చేంజెస్, ఇఫ్ యూ గో ఫర్ దిస్ యాక్షన్ we will also get into UN Security Council, even if they like it or not. Perfect. And as per ఇప్పుడు జరిగిన పహల్గామ్ అటాక్ రియాక్షన్ గా ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఇది అనౌన్స్ చేసిందో, this is a geopolitical reaction. Okay. And along with this geopolitical reaction I want on ground reaction also. That is when ఇప్పుడు మీరు ఎంతన్నా చేసినా కానీ పాకిస్తాన్ is still going to do all the things there. నెక్స్ట్ మన యాక్షన్ ఎలాగ ఉండాలి అంటే, ఇఫ్ దే వాంట్ టు ట్రై ద సేమ్ స్టంట్ అగైన్, వాళ్ళకి అది మైండ్లో ఆలోచించడానికి కూడా గట్స్ రాకూడదు. సో దట్ విల్ ఓన్లీ హ్యాపెన్ వెన్ వీ డూ గ్రౌండ్ ఆపరేషన్స్. ఇవన్నీ ఆల్ దీస్ డెసిషన్స్ ఆర్ స్టిల్ ఫైన్, బట్ గ్రౌండ్లో ఇఫ్ యూ డోంట్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ది కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ నార్మల్ ప్రజలు కదా చనిపోయింది, సో అక్కడ కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి వాట్ ద కాన్సిక్వెన్సెస్ ఈస్. ఓన్లీ దెన్, టిల్ ద టైమ్ ఇట్స్ ఆర్మీ వర్సెస్ ఆర్మీ, వీఆర్ కంప్లీట్లీ ఫైన్ విత్ ఇట్. విల్ ఫైట్, విల్ హ్యావ్ అ గుడ్ కాంపిటీషన్.
బట్ వెన్ ఇట్ కమ్స్ టు సివిలియన్స్ హూ ఆర్ అన్ఆర్మ్డ్, హూ ఆర్ అన్ట్రైన్డ్, మీరు ఆల్రెడీ సమ్వేర్ యూ హ్యావ్ ఇండైరెక్ట్లీ సెట్ దట్ దీస్ పీపుల్ ఆర్ కోవర్డ్స్. ఒకవేళ నిజంగా ధైర్యం ఉంటే ఆమీన్ కదా వాళ్ళు ఫేస్ చేయాలి. దే షుడెంట్ బి ఫేసింగ్ ఇన్నోసెంట్ సివిలియన్స్. వెన్ యూ హ్యావ్ డన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, ప్రిపేర్ ఫర్ ది కాన్సిక్వెన్సెస్. అండ్ ఐ హోప్ ది కాన్సిక్వెన్సెస్ ఆర్ రియలీ హార్డ్ హిట్టింగ్. ఇది శ్రీనగర్, ఇది సోన్మర్గ్. సోన్మర్గ్ మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడి నుంచే మనకి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇవన్నీ అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో జరిగింది కదా, ఇది అనంతనాగ్, ఇది పుల్వామా. మీరు ఒకసారి ఏరియాస్ చూసుకోండి. పుల్వామా మీకు ఆల్రెడీ తెలుసు. శ్రీనగర్ కింద ఏవైతే ఈ ఏరియాస్ ఉన్నాయో వీటన్నిటిని మనం సౌత్ కాశ్మీర్ అంటాం. సౌత్ కాశ్మీర్ ఇస్ ది ప్లేస్ వేర్ టెర్రరిజం ఈజ్ ఇన్ఫెస్టెడ్ కంపారిటివ్లీ. ఓవరాల్గా టెర్రరిజం అనేది ఎక్కువ ఇన్ఫెస్ట్ అయింది మనకి ఈ సౌత్ కాశ్మీర్ ఏరియాస్లో. సౌత్ కాశ్మీర్ ఏరియాస్లో మనకి ఏమొస్తాయి, పుల్వామా, అనంతనాగ్ ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనకి అనంతనాగ్ ఇదైతే అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో మనకున్న ప్లేస్ ఏంటి చూడండి, ఇది పెహల్గామ్. ఇది పెహల్గామ్ టౌన్ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తే పెహల్గామ్ అనేది మనకి అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో పడుతుంది. సో ఎప్పుడైతే మనం పెహల్గామ్ క్రాస్ చేసి, ఇది స్విట్జర్లాండ్. సో ఇక్కడ ఒక పాయింట్ తర్వాత మనకి రోడ్ ఎలాగా ఉండదు, ఎందుకంటే ఇది కొద్దిగా కొండ పైన ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ వెహికల్స్ ఆపేసి అక్కడి నుంచి మ్యూల్స్ కానీ లేకపోతే హార్స్ బ్యాగ్స్ కానీ అలా రైడ్ చేసి మనం ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు వీడియోస్లో కూడా చూసుకున్నారు ఆ జిప్ లైన్ అడ్వెంచర్ ఏదైతే ఉందో, కొంతమంది జిప్ లైన్ చేస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఈ ఫారెస్ట్ ఏరియా ఉందో, ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి టెర్రరిస్ట్ వచ్చి ఇక్కడ అటాక్ చేశారని ఇప్పుడు వరకు మనకి ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఆ తర్వాత వీళ్ళు ఇదే ఫారెస్ట్లోకి తప్పించుకున్నారు. మీరు చూడండి ఫారెస్ట్ కవర్ కూడా ఒకసారి చూసుకుంటే దీని లోపల చాలా చోట్ల హైడౌట్స్ అవి ఇవి పెట్టుకోవడానికి చాలా ఈజీ. హైడౌట్స్ ఎలాగుంటాయి అంటే ఇక్కడ మీరు ఇవన్నీ ట్రీస్ చూస్తుంటే ఇవన్నీ దేవదార్ ట్రీస్, చాలా పెద్ద ఉంటాయి, చాలా స్ట్రాంగ్. దీని రూట్స్ కానివ్వండి, దీని ట్రంక్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే దీని వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ట్రీస్లో. కొన్ని ట్రీస్ ఐడెంటిఫై చేసుకొని ఆ ట్రీ రూట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ గుంతలు దోకొని లోపల చిన్న సొరంగం లాగా ఒకటి సెట్ చేసుకొని అలాంటి చోట హైడౌట్స్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. సో మీరు ఒకసారి ఓవరాల్గా ఈ ఏరియా మొత్తం చూసుకున్నా కానీ చుట్టుపక్కలంతా మీకు ఉంది దాన్ని ఏమంటారు న్యాచురల్ వెజిటేషన్. ఈ న్యాచురల్ వెజిటేషన్ అనేది ఆ టెర్రరిస్ట్ని కాపాడుతుంది. సో మోస్ట్లీ నాకు తెలిసి వీళ్ళు ఇంకా ఈ టెర్రరిస్ట్ ఆ వెజిటేషన్ని యూజ్ చేసుకొని లోపలే ఉంటున్నారు. సో ఇప్పుడు ఆర్మీ కానీ ఎవరైనా ఆపరేషన్ చేయాలన్నా కానీ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఈదర్ వెయిట్ టిల్ దే కమ్ ఇన్ టు ది టౌన్స్, అర్బన్ వార్ఫేర్ అయినా జరగాలి, లేకపోతే ది ఎంటైర్ ఆర్మీ గెట్స్ డిప్లాయిడ్ అండ్ గోస్ ఇన్ టు ది ఫారెస్ట్ అండ్ జంగల్ వార్ఫేర్ అయినా జరగాలి. ఈ రెండు ఆప్షన్సే మన దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ మినీ స్విట్జర్లాండ్ అంటారు అందరూ. ఈ కంప్లీట్ చూస్తుంటే మొత్తం డెన్స్ ఫారెస్ట్, ఈ ప్యాచ్ ఒక్కటే మనం టూరిజం కోసం యూజ్ చేస్తాం. ఇదంతా మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది, ది ఎంటైర్ ఫారెస్ట్. బట్ ఇక్కడ టెరైన్ ఎలా ఉంటుంది ఈ రీజన్ లో? ఇది మీరు వీడియోస్ లో చూసినా కానీ దీస్ ఆర్ లైక్ మెడోస్. మెడోస్ అంటే పెద్ద పెద్ద లాన్స్ లాగా మీకు ఉంటుంది. ఇప్పుడు అంటే పెద్దగా దీనిలో గ్రాస్ కనపడట్లేదు, బట్ దెర్ ఈస్ గుడ్ అమౌంట్ ఆఫ్ నార్మల్ గ్రాస్, చాలా గ్రేజింగ్ గ్రౌండ్స్ ఉంటాయి అలాంటివి. ఇక్కడ మీకు ఎక్కువగా వాళ్ళు కూడా కనపడతారు. గుజ్జర్ బకర్వాల్ అని ఒక కమ్యూనిటీ ఉంటుంది కాశ్మీర్లో. వాళ్ళు ఏంటంటే కొద్దిగా వాళ్ళని జిప్సీస్ లాగా ఒక రకంగా అనుకోవచ్చు, ఎందుకంటే ఒక చోట టెంట్స్ వేసుకొని వాళ్ళ క్యాటిల్ అదంతా చూసుకుంటారు, లేకపోతే దాన్ని ఏమంటారు షీప్స్ కానీ అవన్నీ వాళ్ళు ఒక చోట నుంచి ఒకటి నోమాడ్స్ టైప్ కంటిన్యూస్ గా వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. దే వాంట్ సచ్ ప్లేసెస్ ఎక్కడైతే వాళ్ళ దగ్గర ఉన్న క్యాటిల్ కి ఆ గ్రేజింగ్ కి అదంతా గ్రాస్ ఎక్కడైతే దొరకాలనుకుంటారో అవి ఎస్పెషల్లీ ఈ ప్లేసెస్ లో మనకి ఎక్కువగా ఇలాంటి చోట వచ్చి వాళ్ళు కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే కొన్ని ఉంటాయి కదా టైంలో ఈ టైంలో అటాక్ చేయాలి అని చెప్పేసి, అలా ఏదైనా రీజన్ ఉందా స్పెసిఫిక్? చూడండి, సమ్మర్స్ లో జనరల్ గానే అటాక్స్ అనేవి పెరుగుతాయి సమ్మర్ స్టార్ట్ అవగానే. అండ్ అట్ ద సేమ్ టైం సమ్మర్స్ లోనే మనకి అమర్నాథ్ యాత్ర కూడా జరుగుతుంది. సో బై ద టైమ్ ఇట్ స్టార్ట్స్ ఏప్రిల్, ఎప్పుడైతే మార్చ్ ఏప్రిల్ జనరల్ గా ఏమవుతుందంటే టెర్రరిజం ఇన్ఫ్లో, ఎందుకంటే అప్పుడు కొద్దిగా దాన్ని ఏమంటారు క్రాస్ చేయడానికి వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో అలాంటి టైంలో ఎక్కువ జరుగుతాయి మనకి ఆపరేషన్స్ అనేవి, టెర్రరిజం ఆపరేషన్స్ కూడా. వాళ్ళకి మూవ్మెంట్ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, ఈజీగా. ఒకసారి వింటర్ స్టార్ట్ అయిన తర్వాత థింగ్స్ బికమ్ అ లిటిల్ బిట్, అంటే క్లైమేట్ కూడా వాళ్ళకి అంతగా. ఇప్పుడు ఇలాంటి జంగల్స్లో ఒకవేళ ఎవరైనా ఉండాలి అని అనుకోండి, వాళ్ళకి కొద్దిగా దాన్ని ఏమంటారు క్లైమేట్ అనేది కూడా కొద్దిగా వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి, టెర్రరిస్ట్ అయినా కానీ. సో సమ్మర్ ఈజ్ సమ్వేర్ వేర్ దే కెన్ ఈజీలీ స్టే అవుట్ సైడ్, అంటే ఓపెన్ ఏరియాస్లో ఎలాగ వెజిటేషన్ ఉన్న ఏరియాస్లో
పెద్దగా ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఉండాలి అంటే సమ్మర్స్ ఈజ్ ద టైం దే మోస్ట్లీ స్టే. వింటర్స్లో ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్గా ఫైర్ ఏదో ఒకటి బాడీని వీడ్గా పెట్టుకోవడానికి వాళ్ళకి కావాలి. సో ఇలాంటి ప్లేస్లో ఆగా ఫైర్ ఓపెన్ చేశారనుకోండి, నార్మల్గా ఫైర్ పెట్టుకున్నా కానీ ఎవరన్నా నైట్ విజన్ గాగుల్స్ లేకపోతే థర్మల్ ఇమేజెస్ ఇలా చూసినప్పుడు తెలిసిపోతుంది. మామూలుగా చూసినా కానీ మీకు ఏదో ఒక లైట్ కనపడుతుంది కాబట్టి మీరు ఈజీగా స్పాట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సమ్మర్స్లో మీకు అంత అవసరం లేదు, మీరు ఒక జస్ట్ స్లీపింగ్ బ్యాగ్ పెట్టుకొని మీరు ఎక్కడైనా కానీ దాక్కోవచ్చు. సో దిస్ ఈస్ ది జనరల్ టైమ్ వేర్ ఆపరేషన్స్ ఆర్ మోర్ కంపారిటివ్లీ ఇన్ ఏ ఇయర్. బట్ ఓన్లీ వెదర్ అనేది మెయిన్ రోల్ అంటే వెదర్ మెయిన్ రోల్. వెదర్ అండ్ టెరైన్ డిఫైన్స్ ఎవ్రీ మిలిటరీ ఆపరేషన్, ఎవ్రీ టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఈ రెండిటి విషయాల మీదే, మిగతావన్నీ యూ కెన్ కంట్రోల్. మీకు ఏది కావాలన్నా మిగతా లాజిస్టిక్స్ అవన్నీ మీకు ఓజీడబ్ల్యూస్ అవన్నీ వాళ్ళని యూస్ చేసుకొని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ వెదర్ని టెరైన్ని మీరు కంట్రోల్ చేయలేరు కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా టెర్రరిస్ట్ ఆపరేట్ చేసినా మేము ఆపరేట్ చేసినా టెరైన్ అండ్ వెదర్ హ్యాస్ ఆల్వేస్ ది ఫస్ట్ ప్రయారిటీ. దాన్ని బట్టే ఆపరేషన్ మొత్తం ప్లాన్ ఎలా అవ్వాలి, దాన్ని బట్టే ఆపరేషన్ ఎలా అవుతుందని మీకు ఒక ఫ్యాక్టర్స్ తెలుస్తాయి. సో మీరు జనరల్గా ఇది పిఓకే, ఇది అక్సైచిన్. సో మనం జనరల్గా బయట ఇండియా మ్యాప్ చూసుకుంటే ఇదంతా ఈ బార్డర్ మొత్తం మనకి ఇండియా మ్యాప్లో ఇంక్లూడ్ అవుతుంది, క్రౌన్ పార్ట్ అన్ని. కానీ యాక్చువల్గా ఇండియా కంట్రోల్లో ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే ఈ పార్ట్ ఒక్కటే ఇండియా కంట్రోల్లో ఉంది, మిగతాది ఇండియా కంట్రోల్లో లేదు. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ దగ్గర ఉంది. వాళ్ళు దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటారు, పేరుకే ఆజాద్ కాశ్మీర్. బట్ అక్కడ ఈ రీసెంట్గా మనం అక్కడున్న విషయాలు చూసుకుంటే ఏంటంటే అక్కడున్న లోకల్స్ కూడా వాళ్ళు కొద్దిగా ఇండియన్ కాశ్మీర్ మీద, ఇండియా దగ్గర ఉన్న కాశ్మీర్ మీద మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే ఆర్ ఎకానమీ ఈజ్ గోయింగ్ గుడ్. మన దగ్గర డైలీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి, వెజిటబుల్స్ కానివ్వండి లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, మనకి మంచి కాస్ట్లో ఈజీ కాస్ట్లో దొరుకుతాయి. అక్కడ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ సరిగ్గా లేక దే ఆల్సో స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది పాకిస్తాన్ ఆర్మీ. మీరు పేరుకి మమ్మల్ని తీసుకొని ఆజాద్ కాశ్మీర్ అంటున్నారు, బట్ యాజ్ అ కంట్రీ వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ అస్? సో ఫార్ దే హ్యావ్ డన్ నథింగ్ ఫర్ దెమ్. ఇక్కడ జస్ట్ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ జస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్తో పాటు ఉన్న ఏరియాస్, ఈ ఏరియాస్ అన్నీ ఆ మదర్సాస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే టెర్రరిజం అదంతా ట్రైనింగ్ క్యాంప్స్, లాంచ్ ప్యాడ్స్ ఇవన్నీ అంటాం కదా, ఇవన్నీ ఈ ఏరియాలోనే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్. ఎందుకంటే ఇక్కడే వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఒకవేళ ఏదో ఒక రోజు వాళ్ళు ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచే వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ తో వాళ్ళు ఎంటర్ అవుతారు. సో ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఏదైతే ఉందో అదంతా ఈ ఏరియాలోనే మనకి ఎక్కువగా కనపడుతుంది. ఈ ఏరియాలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఇక్కడ మీరు చూసుకుంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అని రాస్తుంది. సో ఇది మన ఇంటర్నేషనల్ బార్డర్, ఇది మనకి ఇంటర్నేషనల్ బార్డర్. మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అని దీన్ని ఎందుకు అంటాము అంటే ఇది ఏ రోజైనా మీరు పైకి జరపచ్చు, ఏ రోజైనా మీరు కింద వాళ్ళు చేస్తే కిందకి జరుగుతుంది. సో ఇది పర్మనెంట్ బార్డర్ కాదు, దీన్ని పర్మనెంట్ బార్డర్గా మనం అనుకోవాల్సిన పని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ అక్సైచిన్ ఏదైతే ఉందో ఇది చైనా దగ్గర ఉంది. ఇక్కడ మనం దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నాం, దీన్ని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో మనం వెపన్స్ వాడడానికి లేదు. ఏదైనా కాన్ఫ్లిక్ట్ అయినా కానీ మనకి ఎప్పుడైతే లాస్ట్ టైం కల్నల్